థ్యాంక్ యూ అండి. ప్రెస్ మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా పబ్లిసిటీ ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేశాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా 'బ్యాడ్ గర్ల్స్' అని పేరు పెట్టాము కానీ అమ్మాయిని అమ్మోరులా పెంచాలి అనే కాన్సెప్ట్ అండి. చిన్నప్పటి నుంచి మామూలుగా అమ్మాయిలకి మన స్కూల్లో సైన్ టీటర్లు, కాస్ట్ టీటర్లు అన్నీ నేర్పుతున్నారు కానీ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే ఎల్కేజీ నుంచి అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ కనుక నేర్పిస్తే బై ద టైమ్ దే రీచ్ 10th క్లాస్ ప్రతి అమ్మాయి ఒక అమ్మవారిలా తయారవుతుంది. కరాటే బ్లాక్ బెల్ట్ రావచ్చు అందరికి. సో అలాగే ఎంటర్టైనింగ్గా చెప్తున్నాం మేము. సో ఈ ఈ సినిమాలో మామూలు జాతిరత్నాలు, మ్యాడ్ ఇలాంటి అబ్బాయిలతో సినిమాలు తీస్తారు కదా, మేము అమ్మాయిలతో కామెడీ సినిమా ఎందుకు చేయకూడదు అని చెప్పి స్టార్ట్ అయిన ఐడియా. అండ్ అమ్మాయిలు అంటే ఓన్లీ అమ్మాయిలే కాదు, ఇదిగో మా హీరోలు కూడా ఉన్నారు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. బ్యాడ్ గర్ల్స్ అంటే బి అంటే బ్యూటీ, డి అంటే డేరింగ్. సో అలా ఉండాలి, ప్రతి అమ్మాయి ఉండాలి అని చెప్పి ఫుల్ ఎంటర్టైనింగ్గా చెప్పాం. అండ్ అమ్మోరు దుర్గమ్మదేవి పొద్దున్న వెళ్ళి దర్శనం జరిగింది బాగా. సో అందుకని మేము ఇక్కడ మా క్రూ అంతా మేము వచ్చాం. ఇప్పటికే మేము రిలీజ్ అయిన పాటలు అన్నీ చాలా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ప్రతి సినిమా ప్రెస్ మీట్లు పెడతారు, మా సినిమా బాగుందని చెప్తారు. మేము సినిమా చూడండి అని చెప్పడానికి మా టీజర్ చూడండి, మా సాంగ్స్ చూడండి. ఇన్నాళ్ళు నీలి నీలి ఆకాశం సాంగ్ కూడా అప్పుడు కూడా మేము ఇక్కడికే పబ్లిసిటీ వచ్చాం, నేను అనూప్ గారు మేము అందరం. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో సేమ్ అలాగే ఈ సినిమా కూడా హిట్ చేయాలని మేము అందరం మీ అందరినీ కోరుకుంటున్నాం. ప్లీజ్ ప్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. చిన్న సినిమా రీచ్ అవ్వాలంటే కేవలం మీడియా మీ చేతిలోనే ఉంది. మీరు కట్ చేస్తే మా లైఫ్ కట్ అవుతుంది, మీరు రన్ చేస్తే మా లైఫ్ బాగుంటుంది, కెరీర్ సినిమాలు అన్నీ బాగుంటాయి. సో మీడియా మమ్మల్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. కొత్తోళ్ళు ఈ అబ్బాయి మొయిన్ చాలా మంచి ఆర్టిస్టు, ఏలూరు అబ్బాయి, వండర్ఫుల్ ఆర్టిస్ట్. అండ్ ఈ అమ్మాయి పాయల్, ఈ అమ్మాయి కన్నడలో షార్ట్ ఫిల్మ్ చేసి చాలా ఫేమస్ అయిపోయింది ఈ అమ్మాయి. సో ఆ అమ్మాయి రోషిని, ఆ అమ్మాయి బొంబాయిలో ఉంటుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ తెలుగు సినిమా చేసింది. సూర్య అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, చాలామందికి తెలుసు. నమస్తే పో అని ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ అబ్బాయి. సో ఇంక ఈయన గురించి చెప్పక్కర్లేదు. ఈయన నడుస్తున్నప్పుడు అందరికీ మనం పాటలు గుర్తొస్తూ ఉంటాయి, సోగ్గాడి చిన్న గుర్తొస్తాయి అంటే అన్నీ. అలాంటి టెక్నీషియన్ మా సినిమాకి ఉన్నారు. అండ్ రేణు దేశాయ్ గారు మా సినిమాలో యాక్ట్ చేశారు. అంటే ఒక సినిమా ఎందుకు చూడాలి అంటే దాని వెనకాల మా వెనకాల చంద్రబోస్ గారు ఉన్నారు, అనూప్ రూబెన్స్ లాంటి టెక్నీషియన్ ఉన్నారు. రేణు దేశాయ్ గారు ఏ సినిమాలు ఎక్కువ చేయరు, అలాంటిది రేణు దేశాయ్ గారు మా సినిమాలో చేశారు. సో ఇలా ఒక ఐఎస్ఎస్ స్టాంప్ లాగా ఇంతమంది మంచి టెక్నీషియన్స్ కలిపి ఒక చిన్న సినిమా, చాలా మంచి సినిమా చేశాము. సో మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.